మన తెలంగాణ కుర్రోడు విశ్వక్సేన్ గారు గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీలో రెండ్రాయాసలో నటించారు. ఆ సినిమా ఎలా ఉంది, దాని గురించి అభిమానులు ఎలా ఫీల్ అవుతున్నారు మనం ఇప్పుడు అడిగి తెలుసుకున్నాం. మూవీ ఎలా ఉంది, మూవీ కాన్సెప్ట్ ఏంటిది, మూవీలో యాక్టర్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ అన్న. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. అసలు సినిమాకి మాత్రం ఎటువంటి తేడా లేదు. ఖాళీ టైగర్ ఇచ్చి పడేసిండు. విశ్వకన్న అయితే సూపర్ యాక్టింగ్ చేసేసిండు. క్యాస్ట్ అండ్ క్రూ వచ్చేసి అంజలి కానీ నేహా శెట్టి కానీ, నేహా శెట్టిని ఇంకా రాధిక అనేది మర్చిపోతారు అందరూ, బుజ్జి బుజ్జి అనేసారు. అట్లా యాక్టింగ్ చేసింది. ఇక సినిమాకి వచ్చేసరికి బీజిఎం కానీ డైరెక్షన్ కానీ ఎక్కడ తగ్గలేదు. అసలు ఫస్ట్ గామి మూవీ నుంచి కొంచెం ట్రోల్ చేశారు విశ్వకన్న, ఏం తీసిండు లాజిక్ లేకుండా అది తీసింది ఇది తీసిందని. కాబట్టి ఈ మూవీతో మస్తు కంబ్యాక్ ఇచ్చిండు. అసలు తెచ్చి పడేసిండు. ఎన్టీఆర్ అన్న ఇన్స్పిరేషన్ తీసుకుంటుగా దాని దగ్గరనే యాక్టింగ్ చేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. మామూలుగా లేదు, సినిమా సూపర్ హిట్. గోదావరి అసలు విశ్వక్సేన్ గారు తెలంగాణ కుర్రోడు ఎలా నటించారు? తెలంగాణ కుర్రోడనే, అసలు తెలంగాణ కుర్రోడ్లకి అనిపించలేదన్న. అంత గోదావరి భాషలకి అనిపించింది. అంత బాగా యాక్టింగ్ చేసింది విశ్వకన్న. మొత్తం విశ్వకన్న యాక్టింగ్ మీదే నచ్చింది. సినిమా మాత్రం సూపర్ చేసింది విశ్వకన్న. అంటే క్యారెక్టర్స్ గురించి హీరో క్యారెక్టర్ ఏంటంటే నార్మల్ ఫస్ట్ అన్న వాడు ఒక నా సాధారణమైన మనిషి నుంచి అసలు ఎట్లా ఎదుగుతాడు, గ్యాంగ్స్టర్ నుంచి పొలిటీషియన్గా ఎట్లా ఎదుగుతాడు అనేది అదే ఉంటుంది అన్న సినిమా కాన్సెప్ట్ మొత్తం. హీరోయిన్ రోల్స్ ఏంది, అసలు ఇద్దరు హీరోయిన్స్ అవసరం? ఇద్దరు హీరోయిన్స్ అవసరం. అంజలి అంత ట్రైలర్లో చూపించినంత లేదు కానీ తను కూడా మంచిగా పాత్ర పోషించింది. నేహా శెట్టి అయితే మస్తు యాక్టింగ్ చేసింది. నేహా శెట్టి బుజ్జి అనే టైటిల్ ఇవ్వచ్చు, అంత బాగా యాక్ట్ చేసింది నేహా శెట్టి. ఇంకా మూవీ అంటే బీజిఎం గురించి, బీజిఎం మ్యూజిక్ కూడా చాలా బాగుందన్న. హీరో హీరోయిన్ డైరెక్షన్ కూడా బాగుంది. బీజిఎం ఇందాక విశ్వక్సేన్ ఏం చేశాడు తెలుసా, కత్తి కట్టాడు బాక్స్ ఆఫీస్ పైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో. అదే సినిమాకి నేను కూడా రివ్యూతో కత్తి కడుతున్నా. సినిమా హిట్ అని 50 CR ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. లాస్ట్ 20 days నుంచి సినిమాలు ఏమీ లేవు బాక్స్ ఆఫీస్ కి, కానీ బాక్స్ ఆఫీస్ కి ఇది ఒక హిట్ మూవీ. నేను ఓన్లీ తెలంగాణ స్లాంగ్ అనుకున్నా, కానీ చిచ్చా దియా సినిమా అబ్బా స్లాంగ్ అంటావా బ్రో, నిజంగా గోదావరి స్లాంగ్ ఆండ పుట్టి పెట్టిన మాదిరి ఇచ్చినాడు. లంకలో ఏం ఆచారం ఉందో నాకు తెలియదు, కానీ బాక్స్ ఆఫీస్ కి మటుకు ఒక ఆచారం ఉంది, సినిమా హిట్ ఇచ్చే ఆచారం. సో విశ్వక్సేన్ సినిమా మటుకు సూపర్. ఆయన ఫలక్నుమా దాస్ ఆదాన్ కాదు, దాంతో విశ్వక్సేన్ బాక్స్ ఆఫీస్ కా దాస్. ఇంకా అంజలి యాక్టింగ్ అంటావా బ్రో, అంజలి. సో ఈసారి మన రాధికత మోసపోయింది, విశ్వక్సేన్ మాయలో రాధికత మోసపోయిందండి. సినిమా వెరీ నైస్. మీరు కత్తి కట్టండి, టికెట్ రేట్ కట్టండి. మొత్తానికి సినిమా నేను అన్నట్టు 100 కోట్లు తీసుకుని రండి. అన్న ఇక్కడ నుంచి తెలంగాణ హీరో అవ్వలేదు, ఆంధ్ర హీరో అయిపోయాడు. మాకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గోదావరి జిల్లాలో పుట్టిన మనిషి ఎలా ఉంటాడు ఆ టైప్ లో ఉంది. చాలా అంటే చాలా బాగా యాక్ట్ అయ్యాడు అందులో. అంటే ఒక పనుడు దగ్గర నుంచి ఎమ్మెల్యే అవ్వడం ఫస్ట్ హాఫ్ అన్న నిజంగా గూస్ బంప్స్ వస్తుంది. సినిమా పుష్ప సినిమా మించిపోయింది సినిమా నేను చెప్తున్నా. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్, ఓవరాల్ టు జెడ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అసలు విశ్వక్సేన్ అయితే విశ్వరూపం చూపిస్తున్నాడు. లాస్ట్ గామి సినిమాలో చూసాం ఆల్రెడీ, ఈ సినిమా దానికి మించుందన్న. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ మించిపోతున్నాడు సినిమాకి. మైండ్ పోయింది. ఒక్కో సీను ఒక్కో హైలైట్. అండ్ మన డీజే టిల్లు రాధిక అక్కడ డీజే టిల్లు మోసం చేసింది, కానీ ఇక్కడ మంచిగా సంసారం చేసుకుని 2 పిల్లలు కనుకుంది. అండ్ అంజలి క్యారెక్టర్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది నిజంగా. అంజలి లుక్ కానీ క్యారెక్టర్ కానీ చాలా న్యాచురల్ గా చాలా బాగుంది. సినిమా ఓవరాల్ గా సూపర్ అంటే సూపర్, మైండ్ బ్లోయింగ్ అంతే. తెలంగాణ భాషలో మాట్లాడతాడు, గల్లీ డైలాగ్ కొడతాడు. విశ్వక్సేన్ మాస్గా దాస్ అనుకున్నాం, కానీ కాకు అన్ని డైలాగ్ కొడతాడు, అన్ని అసలు మాత్రం నిజంగా చెప్పైపోతాడు. సినిమా రిలీజ్ కాకముందుకు మంచం ఎక్కువ దిగుతూ పాటలు కనబడతాడు. అరే ఇంటి మంచం ఎక్కడం అంటే సినిమా యాస మొత్తం ఎట్లా చేయగలుగుతాడు అనుకున్నా. సారీ విశ్వక, సూపర్గా షూట్ అయ్యావు. నాకు కొన్ని సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య గుర్తొచ్చారంటే, సో నువ్వు నీ పాత్ర ఎంత పర్ఫెక్ట్గా షూట్ అయ్యారో అర్థం చేసుకోగలిగాను. నువ్వు ఈ సినిమాలో నీ పాత్ర తర్వాత అంజలి పాత్ర హైలైట్ అయ్యే సినిమా నాకైతే బాగా నచ్చింది. హైలైట్ సినిమాలో బాగా నచ్చింది. రంగస్థలం సినిమా తర్వాత రంగమ్మకి పేరు వచ్చిందో, ఈ సినిమా తర్వాత అంజలి క్యారెక్టర్కి ఆమె చేసిన పాత్రకి అద్భుతమైన పేరు వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. రాధిక కూడా ఉన్నది. సెకండ్ హాఫ్ లో ఆమెకున్న ఎమోషన్ టచ్ డ్రామా అయితే అద్భుతంగా ఉంటుంది. అంటే దాన్ని చూసి ఫ్యామిలీ డ్రామాను చూసేసి కొంతమంది ఎదవలు ల్యాగ్ అంటున్నారు. ల్యాగ్ కాదు, అన్ని సినిమాలు కళ్ళతోటి మెదడు బుర్రతోటి కాదు, మనసుతో కూడా చూడండి, ఆలోచించండి, మీకు అద్భుతంగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాను చూడాలి.
చూస్తేనే అన్ని విలువలు అర్థమవుతాయి. ఫ్యామిలీ అంబిషన్ లేకపోతే మీకు నాకు మూడు సినిమాలు చూసేసి 4 ఐటమ్ సాంగ్స్ చూసేసి 4 కత్తులు పొడిచేసుకుని చూస్తే సినిమాలు కావాలి. అన్నీ కలిపి టచ్ చేసుకుని చూసుకుంటూ వెళ్తేనే సినిమా పరిపూర్ణమైన సినిమా అంటేనే అది అద్భుతంగా చేసుకుంటూ మంచి మూవీ పడ్డది. ఎండాకాలం సమ్మర్ కాబట్టి వేలు ఖర్చు పెట్టేవాళ్ళు చల్లగా రోడ్లకు వచ్చి విశ్వక్సేన్ విజయ విహార యాత్ర. థ్యాంక్ యూ.